गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटैशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. కాశీపట్టణంలో మహానుభావుడు పరమశివుడు ఉపదేశం చేస్తుంటే గంగమ్మ వచ్చి సాక్షాత్కరించి ఒళ్ళు నిమురుతుంది. అంత గొప్ప నది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఒకప్పుడు కోరుకున్నాడు పరీక్షిత్తు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి గంగమ్మ యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడుగుతాడు. అమ్మా అని పిలిస్తే చాలట గంగ ఒడ్డుకెళ్ళి ఆవిడ కనపడి పొమ్మా అంటుందట, పోరా అని మోక్షానికి పంపిస్తుందట పాపాలన్నీ తీసేసి. అమ్మా అటువంటి తల్లివి లెమ్మా ఒక్కసారి పైకి లేచి నీ రూపంతో కనపడి నాకు ఎదురుగుండా రావా అంటాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలుస్తాడు. ఆ గంగ అంత గొప్పది. గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు భంజించునతని సర్వపాతక చెయ్యముల్. ప్రతిరోజు గంగ స్నానం చెయ్యక్కర్లేదు. 3 మాటలు గంగానది 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 అంటే చాలట. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర మళ్ళీ పోయే వరకు, అంటే నిద్రపోయే వరకు పడుకునే పర్యంతం ఈ లోపల ఒక్క 3 మాటలు గంగానది 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 అని తలుచుకుంటే చాలు. రేపడక మేల్కొనుచో కొనియాడు నెవ్వడు, ఎవరు ఆ నామం చెప్తున్నారో గంగని తెలుసుకుని నమస్కారం చేస్తాడో అటువంటి వాడికి భంజించునతని సర్వపాతక చెయ్యముల్, అతని యొక్క మహాపాతకాలు కూడా గంగమ్మ పోగొట్టేస్తుంది. అందుకే గంగా స్నానం చెయ్యక్కర్లేదు. గంగా స్నానం చెయ్యాలని ఉవ్విళ్ళు ఉరితే చాలు గంగమ్మ తన అనుగ్రహ శక్తి చేత పాపాలు పోగొడుతుంది. అందుకే గంగమ్మ దేవత కాబట్టే ఆ గంగానదికి అధిష్టాన దేవత కనుకనే ఆవిడ అనుగ్రహిస్తుంది. అయ్యో పాపం అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చెయ్యలేరని ప్రతి సంవత్సరం ఒక్క పర్వదినం నాడు మాత్రం తెల్లవారుజాము వేళలో ఈ భూమండలంలో ఎక్కడ నీరున్నా అందులోకి ఆవిడ వస్తుంది. అది నుయ్యి కానివ్వండి, పంపు కానివ్వండి, పాతాళం కానివ్వండి, నది కానివ్వండి, సరస్సు కానివ్వండి, చెరువు కానివ్వండి, అందులోకి వస్తుంది. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, దీపావళి అమావాస్య తిథి నాడు ఎందుకు తలస్నానం చేస్తారు అంటే ఒంటికి నూనె రాసుకుంటారు. తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌవసేత్. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ నూనెని ఒంటికి రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ రోజు తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. దానివల్ల పాపాలు పోతాయి. ఒక్క దీపావళి అమావాస్య రోజు మాత్రం అన్ని జలములలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి అమావాస్య స్నానం అంత గొప్ప స్నానమైంది. ఆ గంగానది ఎంత గొప్ప స్థాయిని పొందింది అంటే బాహ్యంలో పరమశివుడికి ఒక్కతే ఇల్లాలు పార్వతీదేవి,
కానీ పార్వతీదేవి అంటే ఆయనకి ఎంత ప్రేమో అంత ప్రేమ నలుగురి మీదకు ఉంటుంది. అందుకే పార్వతీదేవితో సమాన స్థాయి చెప్తారు నలుగురికి. కానీ భార్యాస్థానాలు కావు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పార్వతీదేవితో సమాన స్థాయి భార్యాస్థానం పార్వతీదేవిదొక్కదానిదే. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుని యొక్క నలుగురు ఇల్లాండ్రతో సమానం వాళ్ళు. నలుగురు భార్యకి ఎటువంటి స్థానమో అంత స్థానం ఇచ్చాడు. మొట్టమొదటిది గౌరీ యొక్కతే పార్వతీదేవి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆ గంగే కదా భూమి మీదకి వచ్చింది, కాబట్టి గంగ ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం ఒకటి, దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామం ఒకటి. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకును. పరమశివునికి ఈ నలుగురు కూడా రాణి వాసంబులను రాగ రసము పేర్మి. అంతఃపురకాంత అయినటువంటి పార్వతీదేవికి ఏ స్థానమో వీళ్ళ నలుగురికి ఆ స్థానం. అందుకే వీళ్ళ నలుగురి జోలికి వెళ్ళినా, ఈ నలుగురిని తక్కువ చేసిన శివాగ్రహానికి పాత్రుడవ్వలసి వస్తుంది. వీళ్ళ నలుగురిని కీర్తించిన, స్తోత్రం చేసిన, వాళ్ళ పట్ల మర్యాద పాటించిన అంత గొప్ప శివానుగ్రహానికి పాత్రుడు కూడా అవుతాడు. గంగా వైభవం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హితత్కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు శంకరాచార్యులు వారు మణికర్ణికాష్టకంలో చెప్పినటువంటి శ్లోకం. అసలు కాశీ పట్టణానికి అంత శక్తి ఎక్కడిది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు ఒక అద్భుతాన్ని చెప్పారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఓ కోరిక పుట్టిందిట. కాశీపట్టణం ఇంత గొప్పది, ఇంత గొప్పది, ఇంత గొప్పది అంటారు కదా, కాశీపట్టణం గొప్పదా, దేవతలందరితో కలిపి తీసుకొచ్చి స్వర్గలోకాన్ని తక్కెట్లో పెడితే ఇది గొప్పదా చూడాలనుకున్నాడు. అనుకుని తక్కెట రెండూ కూడా సమానంగా పెట్టాలి కదా, మరి రెండు సమానంగా పెట్టి ఒక పక్క 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకాన్ని పెట్టాడు, ఒక పక్క కాశీపట్టణాన్ని పెట్టాడు. కాశీధన్యతమా విముక్తి నగరీ, పైగా దానికి గంగ ఉంది పక్కన ఆ కాశీపట్టణంలోని. అందుకని సాలంకృత గంగయా, కాశీ అసలే ధన్యతమమైనటువంటి పట్టణం, దానికి తోడు విముక్తి నగరీ మోక్షాన్ని ఇచ్చేటటువంటి పట్టణం. సాలంకృత గంగయా, ఆ కాశీ పట్టణంలో గంగ ప్రవహిస్తోంది. అక్కడతో పోయిందా? తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ, ఆ గంగానదీ ప్రవాహంలోనే ఒక చోట మణికర్ణికా ఘాట్ ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది. మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చి ముక్తికి అంత దాస్యం చేస్తూ ఉంటుందట, ఇలా చేతులు కట్టుకుని నిలబడుతుందట. ఎవరికిమ్మంటావమ్మా మోక్షం అని అడుగుతుంటుందట. ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత స్వరైశ్చ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణ. ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. గంగానది ఉంది, మణికర్ణికా తీర్థం ఉంది, కాశీపట్టణం ఉంది. ఇప్పుడు ఈ కాశీపట్టణాన్ని తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు, స్వర్గలోకాన్ని 33 కోట్ల మందిని దేవతల్ని ఒక పక్కన పెట్టాడు. పెడితే ఏమైందంటేట, కాశీ చోణితలే స్థిత గురుతరా, కాశీపట్టణంలో గంగ ఉన్న కారణం చేత, మణికర్ణికా తీర్థం ఉన్న కారణం చేత కాశీపట్టణం కిందకు వచ్చేసింది భూమి మీదకి. స్వర్గో లఘుత్వం గతః, 33 కోట్ల మంది దేవతలతో కలిపి స్వర్గలోకం దీంతో సమానం కాకపోవడం వల్ల తక్కెట్లు లేచిపోయింది, స్వర్గం పైకి పోయింది. స్వర్గలోకం పైన భూలోకంలో కాశీ ఎందుకుంటాయంటే కాశీ అంత గొప్పదైపోయింది. అందుకని అది కాశీ చోణితలే స్థిత గురుతరా, స్వర్గలోకం 33 కోట్ల మంది దేవతల కన్నా కూడా బరువైనది ఏది అంటే కాశీపట్టణం గంగానది. అంత గొప్ప నది గంగానది. అటువంటి గంగానది, అటువంటి కాశీపట్టణం ఎక్కడున్నాయో అక్కడ
సమస్త కాలముల యందు లోకులకు కావలసినటువంటి సౌఖ్యములన్నీ దొరుకుతాయి. ఇంకా అంతకన్నా గొప్ప నది ఎక్కడుంటుంది? ఇంకా అంతకన్నా చెప్పడానికి గంగానది యొక్క వైభవాన్ని వేరొక శ్లోకాన్ని చూపించడం కష్టం. అంత గొప్ప శ్లోకాన్ని శంకర భగవత్పాదులు మనకి మణికర్ణికాష్టకంలో ఇచ్చారు. ఆ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అక్కడ విశ్వేశ్వర లింగం ఉంది, విశ్వనాథుడు ఉన్నాడు. ఉన్న కారణం చేత ఈ లోకంలో ఏవేవి గొప్ప ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా కాశీపట్టణంలోకి వస్తాయి. ఒక పక్క గంగా, ఆ గంగా నదిలో స్నానం చేస్తాడు, సమస్త పాపములను పోగొట్టుకుంటాడు, విశ్వనాథుణ్ణి సేవిస్తాడు. పరమశివుడికి కూడా గంగా తీరంలో ఉన్నటువంటి కాశీపట్టణం అన్నా గంగా నది అన్నా ఆయనకి కూడా ఎంత ప్రీతో దివోదాస వృత్తాంతంలో చెప్తారు. ఆ కాశీని విడిచిపెట్టి ఉండలేడు, ఎప్పుడూ అందులో ఉంటాడు. అందుకే అవిముక్త నగరి అని పేరు. ఆయన వదిలిపెట్టాడు కాబట్టి దానికి ఆ పేరు. అక్కడ గంగా అక్కడ కాశీ ఉన్నాయి కాబట్టే ప్రతిరోజు అక్కడికి ఎవరొస్తారు ఆ క్షేత్రంలోకి అంటే శివుని నివాళించు నడిరేయి శేషాహి బహుపణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్పపాదపములు కామధేను ఇందు ఖండేందు చేకరు నూధస్యధారలనొలలార్చు మణులు 9 కంఠే కాలునకు నిర్మల మణులనిచ్చు కనికలు కాగా కాశికాపట్టణము శంకరుని నిలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తిదాయకము అవిముక్తకంబు అంటారు. ఆ గంగ పక్కన ఉన్న కారణం చేత, గంగ మీద ప్రీతితో శివుడున్న కారణం చేత కాశీపట్టణంలో ఉన్న విశ్వనాథాలయంలోకి ఎవరెవరొస్తారంటేట అర్ధరాత్రి అయ్యేటప్పటికి 1000 పడగలతో ఆదిశేషుడు లోపలికి వస్తాట. వచ్చి నీకు ఇప్పటి వరకు ఇచ్చిన నీరాజనాలు శివ అని 1000 పడగలు విప్పి 1000 పడగల మీద ఉన్నటువంటి మణులు ఆ శివలింగం చుట్టూ తిప్పుతూ నీరాజనాలు ఇస్తాట. స్వర్గలోకం నుంచి కల్పవృక్షాలన్నీ వస్తాయిట. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్పపాదపములు. కల్పవృక్షాలన్నీ వచ్చి ఆయన దగ్గర ఫలపుష్పములను సమర్పించి సేవిస్తాయి. కామధేను వచ్చి ఆయన శివలింగం మీదకి నిలబడి నూధస్యదారలనొలలార్చు తన పాలతో విశ్వనాథలింగాన్ని అభిషేకిస్తుందిట. అలాగే నవనిధులు బయలుదేరి వచ్చి నిర్మలమైనటువంటి మణులు కంఠేకాలునకు కానుకల కిందనిస్తాయిట. కాశికాపట్టణము శంకరుని నిలవు. ఆ కాశీపట్టణం శంకరుని యొక్క నివాస క్షేత్రం. అది కలి ప్రవేశింపడానంద కాననమున కలిపురుషుడు ప్రవేశించినటువంటి పట్టణం భూమండలంలో కాశికాపట్టణం. అందుకే కాశీపట్టణంలోకి వెళ్ళిన వాళ్ళని పాపం పట్టుకోదు. కారణం ఏమిటంటే కలి లోపలికి వెళ్ళాడు. కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు. ఆ వారణాసి పట్టణం సమస్త ఐశ్వర్యములకు నెలవు. ఎవరు గంగ స్నానం చేస్తారో వాడి పాపములు పోగొట్టుకుంటాడు. దాని చేత వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 2 శివానుగ్రహం, విశ్వనాథానుగ్రహం. పైగా అక్కడే అద్భుతమైనటువంటి విష్ణాలయం. మహానుభావుడు కేశవుడు అక్కడే నివాసం చేస్తూ ఉంటాడు. అసలు మణికర్ణికా ఘాట్ తవ్విందే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం చేత. ఇన్ని స్పర్శలు కలిగినటువంటి క్షేత్రం. వీటన్నిటికీ కూడా అలంకారం ఆ గంగానది. ఇంత గొప్పది. పెద్దలు ఒక మాట చెప్తారు, గంగానది స్నానం ఎంత గొప్పది. గంగానదిలో అందులో మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటల వేళ స్నానం చెయ్యడం ఎంత గొప్పది అన్నది చెప్తారు. త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్య ముక్తిప్రదౌ వాదంతౌ కురుతః పరస్పరముఖౌ జంతో ప్రయాణోత్సవే అంటారు. ఆ మణికర్ణికా ఘాట్ దగ్గరట ఒక పక్క శ్రీ మహావిష్ణువు నిలబడతారట, ఒక పక్క పరమశివుడు నిలబడతారట. మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి సంకల్పం చెప్పి మణికర్ణికలో తల ముంచగానే నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తానని వాదంతో కురుత పరస్పరముఖౌ జంతో ప్రయాణోత్సవే. ఆ వాడి యొక్క ప్రాణములు ఉద్గమించి వెళ్ళిపోయేటప్పుట వాడు మణికర్ణికా ఘాట్కి వచ్చి 12ంటికి స్నానం చేశాడు. నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు పరమశివుడు ఎదురెదురుగుండా నిలబడి వాదించుకుంటూ ఉంటారట. గంగా స్నానం, గంగా మణికర్ణికా ఘాట్ స్నానం అంత గొప్పది.
కాదు కాదు, శంకరులు అన్నారు ఒక చోట, అసలు ఇంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయంటేట, గంగా స్నానం చేసే వాళ్ళకి నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తానని బహురూపాలతో శివకేశవులు ఇద్దరు వాదించుకుంటుంటే, అన్నన్నా స్నానం చేసి ఎంత పాపాత్ములు, ఎంత గొప్ప స్థితిని పొందారా, వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు మోక్షం ఇస్తామంటున్నారని చెప్పి 1000 కళ్ళతో చూస్తూ ఉంటారట ఆ విశేషాలు. అందుకు వచ్చేట సహస్రనేత్రాలు. అందుకే మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నభుక్తం క్షమ. అది కూడా ఎవరు? స్వీయైరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థదీక్షా గురో యోగాభ్యాస బలేన చంద్రశేఖరస్తత్పుణ్యపారంగతః తత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు. గంగానది స్నానం ఎంత వైభవోపేతమో శంకర భగవత్పాదులు తీర్పు చెప్పారు. గంగానదిలో స్నానం చేసి శరీరం విడిచిపెట్టేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడంటేట, ఒకడు నారాయణ రూపాన్ని పొందేస్తాట, ఒకడు శివస్వరూపాన్ని పొందేస్తాట. పొందేసి ఒకడు చంద్రశేఖరుడు అయ్యాడు, ఒకడు శ్రీ మహావిష్ణువు అయ్యాడంటే సారూప్య మోక్షాన్ని పొందారు. ఇద్దరు అటువంటి రూపాలు పొందారు. పొంది ఈ మోక్షాలు పొందిన వాళ్ళందరూ సారూప్య మోక్షం పొంది గంగ ఒడ్డున తిరుగుతుంటేట, అసలు శ్రీ మహావిష్ణువు అసలు చంద్రశేఖరుడు అనుకుంటారట. ఇంతమంది తిరుగుతుంటే మన ఇద్దరిని నిలబడితే మాత్రం మనమే విష్ణువు చంద్రశేఖరుడు అని ఎవరు తెలుసుకుంటారు అని తత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. వాళ్ళిద్దరూ శుభ్రంగా పడుకుంటారట అలా ఒడ్డున. వాళ్ళందరూ మోక్షాన్ని పొంది అన్ని రూపాలు పొందారుగా, సారూప మోక్షం చూడండి అందరినీ మన రూపాలేగా పొందారు అని అసలు విష్ణువు అసలు శివుడు పడుకుంటారట ఒడ్డున. పడుకుని ఆ చమత్కారం చూసి సంతోషిస్తుంటారట, చూడరా ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళు మన రూపాలు పొందేశారు, ఎంత గొప్ప నదిరా అని ఆ గంగానదిని చూసి పొంగిపోతుంటారట శివకేశవులు ఇద్దరును. అంత గొప్ప నదీ స్వరూపం అటువంటి గంగ. ఇక గంగ గురించి, గంగా స్నానం గురించి అంతకన్నా చెప్పడానికి ఏముంటుంది, అంత పరమపావనమైనటువంటి నది. అందుకే ఒక్కసారి గంగమ్మని మనసులో స్మరణ చేసినంత మాత్రం చేత సమస్త పాపములను తొలగొట్టేస్తుంది. తొలగొట్టి అపారమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలదు. అటువంటి గంగకి అధిష్టాన దేవత ఉంది. ఆవిడ గంగమ్మ గంగమ్మ అని పిలుస్తుంటాం. అటువంటి గంగమ్మ ఎన్నో పర్యాయాలు పెద్దలైన వాళ్ళకి దర్శనమిచ్చింది తల్లి. ఒకానొకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహాపురుషులు చందోల్లో ఉండేవారు. వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ తిరుగుతుండేది. ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జెల చప్పుడు వినపడేది. ఆయన పడుకుంటే అక్కడ ఉన్నటువంటి గడప మీద, గుమ్మం మీద ఆవిడ కూర్చునేది, కూర్చుని మాట్లాడుతుండేది. చాలా సందర్భాల్లో నేను చందోలు వెళ్ళి ప్రత్యక్షంగా అవన్నీ చూసి వచ్చాను కూడా. ఒకప్పుడు ఆయన పడుకున్న పడక కుర్చీ ఉంది ఇప్పటికీ. ఆయన ఆ ద్వారం దగ్గర పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక ఆడావిడ, అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ పరాచికాలు వద్దమ్మా, శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది. నేనేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ హాస్యం వద్దమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా అని దిగ్గునైన కుర్చీలోంచి లేచి, చెప్తే వినలేవా, నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు. అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు. అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనపడింది. అంత బాలోపాసన చేసిన మహాపురుషులు. వారి చుట్టూ ఎప్పుడూ వారి ఇంట్లో తిరుగుతుండేది అమ్మవారు. ఆఖరికి ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేస్తే అప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆ కట్టెల మీద కూర్చుని ఫోటోలో కూడా పడింది ఆవిడ. ఆ చిట్ట చివరి ఫోటోలో ఆ బాలాదేవి పడింది కూడా. అంతటి మహోపాసకుడు మహానుభావుడు. అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి స్నానం చేస్తూ తల ముంచి సంకల్పం చెప్పి తల ముంచారు. నాకేమిస్తావు అని వినపడింది ఆడకంఠం. ఆయన మళ్ళీ ములిగారు. నాకేమిస్తావు శాస్త్రి అని వినపడింది. మూడో మాట ములిగారు. శాస్త్రి నాకేమిస్తావు అని వినపడింది. ఓ గంగమ్మ ఏమైనా ఇమ్మని అడుగుతోంది. అమ్మ కదూ, పరమభాగవతోత్తములైన వాళ్ళు స్నానం చేస్తే గంగమ్మ ఇప్పటికీ పలుకుతుంది, నన్ను నమ్మండి. ఆయన స్నానం చేస్తే అడిగింది. ఏమివ్వాలని ఆలోచించి ఆయన చేతికి దర్భ ముడి ఉంది, ఉంగరం తీసేసి అమ్మ తీసుకోని ఇచ్చేశారు. ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తన విడిదికి వెళ్ళిపోయి ఒళ్ళు తుడుచుకుని పొడిబట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకుందామని కూర్చున్నారు.
ఎదురుగుండా మళ్ళీ పూజా మందిరంలో ఆయన పూజ చేసుకుందాం అనుకున్న చోట దర్భల ఉంగరం ఉంది. అమ్మా నీకు దర్భల ఉంగరం ఇచ్చాను, తెచ్చి ఇచ్చేసామే అన్నారు. అనేటప్పటికీ ఆయన యొక్క పూజ చేసుకుందాం అనుకున్న చోటు నుంచి గంగమ్మ పలికింది, శాస్త్రి దర్భముడి ఉంగరం తీసి ఇవ్వచ్చా బ్రాహ్మణుడు? అది ఉంటే కదూ కర్మానుష్ఠానం. బ్రాహ్మణుడి కర్మానుష్ఠానానికి సాధనమైనటువంటి దర్భ ఉంగరాన్ని నేను తీసేసుకోవచ్చా? ఆడదాన్ని కదా, అమ్మని కదా, నాకు ఇష్టమైంది ఏమన్నా ఈ శాస్త్రి అంది. అమ్మా ఇస్తానమ్మా అని తన భార్యని పిలిచి నీ మెళ్ళో గొలుసు ఇచ్చేవే అన్నారు. ఆవిడ తీసి గొలుసు ఇచ్చేశారు. పట్టుకొచ్చి గంగమ్మకి ఇచ్చారు. శాస్త్రి సంతోషంగా పుచ్చుకుంటున్నాడని గంగమ్మ పుచ్చుకుంది. ఇప్పటికీ గంగమ్మ పలుకుతుంది. మీకు ప్రబల సాక్ష్యం కావాలంటే నేను ఒకటి చూపిస్తా. మీరు కాశీ పట్టణానికి వెడితే ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చు, కోటేశ్వరారు అబద్ధం చెప్పారనుకుంటే. ఇప్పటికీ చింతామణి గణపతి అని దేవాలయం ఉంది, దాని అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఆ జగన్నాథని అందరిలోకి చిన్నవాడు ఆయన. నేను ఉపన్యాసాలు చెప్పే చోట్లకి వస్తుంటారు కూడా, ఉత్తర భారతం ఎప్పుడైనా నేను వెడితే అక్కడికి వస్తుంటారు ఆయన. ఆ పరమ భాగవతోత్తములైనటువంటి అన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారు ఆంధ్రదేశం నుంచే వెళ్ళి కాశీపట్టణంలో ఉండిపోయారు. చాలా కాలం జీవించారు ఆయన. ఆయనకు నియమం ఉండేది, ఆయన ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఎవరింట్లోనైనా భోజనం చేస్తే వాళ్ళింట్లో శుభకార్యం అవుతున్నట్టు ఆయనకి తెలిస్తే లేకపోయినా సరే కొడుకుల్ని పంపించి బహుమానం ఇప్పించి ఆశీర్వచనం చేయించేవారు. ఆ ఇంట్లో అన్నం తిన్నాను రా అనేవారు ఆయన. అటువంటి మహానుభావుడికి నియమం ఉండేది. గంగ గడ్డ కట్టినా సరే స్నానం చేసి వచ్చేవారు. గంగ స్నానం చేయకుండా ఆయన ఉండేవారు కాదు. అటువంటి రోజుల్లో పెద్దవారు అయిపోయిన తర్వాత ఒకానొకప్పుడు గంగానది ఎంత మంచులా ఘనీభవించేసింది. అయినా సరే కాస్త నీళ్లున్న చోటుకి వెళ్ళి ములిగారు. ఆయన ఎప్పుడూ ములుగుతారు, అలాగే ములిగారు. ఇక తేలలేదు. ఏమైపోయారని చెప్పి వెతికారు, దొరకలేదు. పెద్ద పెద్ద వలలు వేయించారు, గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు, పైకి తేలలేదు శరీరం. కానీ ఇంకా అందులో నిక్షేపింపబడిపోయింది కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేసి ఇచ్చు అన్నారు. సాధారణంగా నీటిలో శరీరం మునిగిపోయి శరీరం విడిచిపెట్టేస్తే ముందు చెవులును కళ్ళు తినేస్తాయి చేపలు. ఎందుకంటే మెత్తగా ఉంటాయి, మృదులాస్తి అంటారు, మెత్తటి ఎముకలతో ఉంటుంది, అందుకే వంగుతుంది. అందుకే నీళ్లల్లో పడిపోయి దొరికిన శవాలకి చెవులు కళ్ళు ఉండక భయంకరంగా ఉంటాయి, ముక్కొకటి తినేస్తాయి. ఆయన 9 రోజుల తర్వాత లేచింది. ఎక్కడ పడిపోయారో అక్కడే లేచారు శరీరం. మా శాస్త్రి గారి శరీరం పైకి లేచిందన్నారు. గబగబా తీసుకొచ్చారు. ఆయన మునిగినప్పుడు ఎలా ఉన్నారో 9 రోజుల తర్వాత అంత దేదీప్యమానంగా ఉంది శరీరం. కనీసం ఇలా చెవి తమ్మి కూడా కొరకలేదు చేపలు. ఎలా స్నానానికి వెళ్ళారో అంత తేజోవంతంగానూ ఉన్నారు. తెల్లబోయారు. అప్పుడు ఒక మహాత్ముడు చెప్పాడు, ఏమయ్యా ప్రతిరోజు గంగ స్నానం చేయడానికి అలవాటు పడ్డవారు మీ నాన్నగారు. అటువంటి మహానుభావుడు ఇంతకాలం గంగలో స్నానం చేసి తిరిగి ఆంధ్రదేశానికి వెళ్ళిపోకుండా ఈ గంగా స్నానం కోసం కాశీలో ఉండిపోతానని కాశీపట్టణంలో ఉండిపోయారు. అటువంటి మహానుభావుడు ఆఖరణ గంగలో స్నానం చేసి వెళ్ళిపోతే అమ్మ ఎలా వదిలేస్తుంది? నిన్ను 9 నెలలు కంది మీ అమ్మ కడుపులో పెట్టుకుని కనీసం 9 రోజులు నా కడుపులో పెట్టుకుంటానని గంగమ్మ గౌరవించి 9 రోజులు తన కడుపులో ఉంచుకుంది. అందుకే మీ నాన్న శరీరాన్ని ఏ జలచరములు చెనకలేదు. మళ్ళీ ఎంత తేజోవంతంగా ఎంత ఆరోగ్యంగా ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు మునిగారో అంత తేజోవంతంగానూ శరీరం పైకొచ్చింది. అంటే గంగాదేవి యొక్క అధిష్టాన దేవత ఇప్పటికీ కూడా మాట్లాడుతుంది, ఇప్పటికీ కూడా పెద్దలైన వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ గంగా జలాన్ని నోటిలో చుక్క వేసుకున్న వాణ్ణి చూసి పరవశించిపోయి ఆ తల్లి సమస్త పాప రాశిని ధ్వంసం చేస్తుంది. అందుకే గంగ విషయంలో ఒకటి చెప్తారు. 2 వ్యక్తులు గంగ స్నానం చేద్దామని బయలుదేరితే ఒకడికి 104 జ్వరం వచ్చి స్నానం చేయలేకపోతే వాడి కన్నుల ఎదురుగుండానే ఒకడు స్నానం చేసి రెండో వాడు నీళ్లు కూడా చల్లుకోలేకపోతే గంగ స్నానం చెయ్యలేకపోయానని ఆర్తి పొంది తిరిగి వచ్చేస్తే రెండో వాడికి స్నాన ఫలితం పడుతుందా? గంగా స్నానమునకు ఆర్తి పొందితే వాడు గంగా స్నానం చేసినట్టే. మీరు నన్ను నమ్మండి, ఇవాళ ప్రత్యక్షంగా మీరు పరోక్షంగా ఈ గంగా యొక్క వైభవాన్ని వింటున్న వాళ్ళు ఒక్కసారి గంగలో స్నానం చెయ్యాలని ఓపిక ఉన్నవాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఇంకా నేను వెళ్ళగలనా అని ఆర్తి పొందినవారు
అందరూ ఇన్ని కోట్ల మందికి గంగమ్మ స్నానం చేసిన ఫలితాన్ని కట్టపెట్టేస్తుంది. ఎందుకని అంటే గంగ యొక్క అధిష్టాన దేవత అంతటి కరుణామూర్తి, అంత గొప్ప దేవత, అంత గొప్ప నది. అటువంటి గంగమ్మ ఎక్కడ ఉన్నదో ఆ గంగమ్మయే భారతదేశంలో మనుష్య భూమి దేవతా భూమి విడదీస్తుంది. అందుకే హరిద్వార్ క్షేత్రం వచ్చింది. హరిద్వార్ గంగాద్వారం అంటారు. అక్కడే పూర్వం ప్రయోపవేశం చేయడం, అక్కడే భాగవతాదులు వినడం, అక్కడే గంగ స్నానం చేసి కొన్నాళ్ళు ఉండి పవిత్ర గ్రంథపఠనం చెయ్యడం, మంత్రజపం చేసుకోవడం, అక్కడే భగవన్నామాన్ని వ్రాసుకోవడం కొంతకాలం చేసేవారు హరిద్వారంలో ఉండి. ఎందుకంటే హరిద్వారం దాటి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతే అవన్నీ కూడా ఇక తపోభూములు దేవభూములు. ఇంకా ఆ భూములంతటా కూడా దేవతలు ప్రత్యక్షంగా తిరుగుతారు. అందుకే మీరు చూడండి, అటువైపు భూములు కొంతకాలం ఇక మనుష్యులు వెళ్ళడానికి యోగ్యంగా ఉండవు. అవి మనుష్యులు వెళ్ళడానికి వీలు లేక మూతపడతాయి. దేవతలు ఒక్కరే తిరుగుతారు. దక్షిణ భారతదేశంలో అరుణాచలానికి గిరి ప్రదక్షిణం దేవతలు ఎలా చేస్తారో అలా దేవతలు తిరుగుతారు. అలాగే మహా తపస్సు చేసుకునేటటువంటి యోగులైనటువంటి వారు ఆ గంగాద్వారం హరిద్వార్కి అవతల ఉత్తర దిక్కు వైపు తిరుగుతూ ఉంటారు. కింది వైపు సాధన చేసేటటువంటి వారందరూ కూడా గంగకి యువతల వైపు దక్షిణంలో ఉంటారు. అందుకే గంగాద్వారము అన్న పేరుతో, హరిద్వారము అన్న పేరుతో యోగభూములు, తపోభూములు, దేవభూములు, సాధారణమైనటువంటి అనుష్ఠాన సంబంధ భూములు విడిపడ్డాయి. గంగ అంత గొప్ప గంగ. అటువంటి గంగ త్రివేణీ సంగమంగా మారుతుంది అలహాబాద్ దగ్గరికి వచ్చేటప్పటికే. అక్కడే గంగా, యమున, సరస్వతి మూడు కలుస్తాయి. సరస్వతి అంతర్వాహిని, త్రివేణీ సంగమమై లోకాన్నంతటినీ ఉద్ధరిస్తుంటుంది. అంత పారమపావనమైనటువంటి గంగానది. ఈ గంగానది గురించి ఇవాళ నేను చేసినటువంటి ప్రసంగం నేను పూర్తిగా చెప్పానన్న తృప్తి నాకు కలగలేదు. 3 నెలలు చెప్పినా అది తృప్తి కలగదు. కానీ ఎందుకో నాకు ఇంకా నేను గంగమ్మ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వదిలేశానని బాధగా ఉంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాల్టి ప్రసంగాన్ని నేను పూర్తి చేసిన, రేపు వేరొక నది గురించి ప్రస్తావన చేసే ముందు మళ్ళీ గంగమ్మకి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైన విశేషాల్ని ప్రస్తావన చేసి తర్వాత మళ్ళీ 2వ నది గురించి ప్రస్తావన చేస్తాను. రేపు సాయంకాలం 6:30 ఖచ్చితంగా ప్రసంగం ప్రారంభం అయిపోతుంది. 6:30 తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.